నమస్కారం ఎల్ఎన్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. నూతనంగా వేములవాడ బీజేపీ పట్టణ కమిటీ నియామకం. రాష్ట్ర బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య జన్మదిన వేడుకలు. పరమేశ్వరి స్టోర్ను పునః ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ అందజేయాలని సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 4,000 రూపాయలను అందజేయాలని కోరారు. దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,50,000 మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని, కొత్త వారికి పెన్షన్ సౌకర్యం కల్పించి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలో భాగంగా చేయుతలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి 15 నెలలు కావస్తున్నా కూడా ఆ దిశగా బీడీ కార్మికులకు ఎక్కడ కూడా పైసలు జమ అయిన పరిస్థితి లేదు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ బీడీ పరిశ్రమ మీద ఆధారపడి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 15,50,000 మంది బీడీ కార్మికులు దీని మీద జీవనోపాధి పొందుతున్నారు. అలాగే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే దాదాపు 2,50,000 మంది ఈ మహిళా బీడీ కార్మికులు ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి అప్పుడు గవర్నమెంట్లకు వచ్చే ముందు పెద్ద వాగ్దానాలు చేసి మహిళా బీడీ కార్మికులకు మాట ఇచ్చి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా అమలు నేర్చుకోకపోవడం అంటే మరి ఇలా ప్రభుత్వాల వైఖరి ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా ఒకసారి ప్రజానీకం కూడా కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి. మరి మీరు ఇచ్చిన గ్యారంటీ హామీని మీరే నిలబెట్టుకోకపోతే మరి భవిష్యత్తులో ప్రభుత్వాలను ఎలా నమ్ముతారని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మహిళా బీడీ కార్మికుల విషయంలో పునరాలోచించుకొని మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 4,000 రూపాయలు బేషరతుగా అమలు చేయాలని, లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీడీ కార్మికులను ఐక్యం చేసుకొని కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా పాలకులు కనువిప్పు చేసుకొని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున కార్మిక లోకం పక్షాన ఈ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. తంగెలపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఓపీ ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. మందులిచ్చే గది, ల్యాబ్ తనిఖీ చేసి మందులు, వ్యాక్సిన్లపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్మల లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం రోజున వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాయంతో నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చరిత్రలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లాలోని అప్పర్ మానేర్, మిడ్ మానేర్, లోయర్ మానేర్లను పునరుద్ధరించి ఒక్కో ప్రాజెక్టు కింద లక్షల ఎకరాల నీరు అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. తమపై అసత్య ప్రచారాలు మానుకొని నియోజకవర్గంలోని ప్రధాన సాగునీటి రంగంలోని కలికోట సూరమ్మ చెరువు, మలకపేట రిజర్వాయర్, అప్పర్ మానేర్ల పెండింగ్ పనులను పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, మిడ్ మానేర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులను కోరుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినట్టయితే 2014లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ మధ్యకాలం 58 సంవత్సరాలు వాస్తవం. ఈ మధ్యకాలం 58 సంవత్సరాలల్లో 42 సంవత్సరాలు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది. ఒక 16 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేది. అంటే 58 సంవత్సరాలు టీఆర్ఎస్ అనేది లేదు, తెలంగాణ అనేది లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రులు ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ 42 సంవత్సరాలు, 16 సంవత్సరాలు
మరి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్. మన ప్రాంతం సిరిసిల్ల ప్రాంతం పాత తాలూకా, మరి మన ప్రాంతంలో ఇయ్యాల సిరిసిల్ల జిల్లాగా 2016లో పురుడు పోసుకున్న తర్వాత అప్పటి పరిస్థితి ఏంటి, ఇప్పటి పరిస్థితి ఏంటి విశ్లేషించుకోవాలి. ఎందుకంటే గవర్నర్ శాసనం అంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన నష్టం ఇది ఏం చేయలేదని చెప్తా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా మా బాధ్యత మేము నిర్వహించవలసిన కర్తవ్యం అది కాబట్టి మేము ఈరోజు 58 సంవత్సరాలల్లా ఏదన్నా ఒక్క ప్రాజెక్టు కట్టిండ్రా అని మీ ద్వారా ఇవాళ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అప్పర్ మానేర్ అనేది అంతకు ముందు కట్టిందే తప్పితే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. ఈ జిల్లాలో సుమారుగా 40 కిలోమీటర్ల వాగు మానేరు వాగు వారుతుంది, 27 కిలోమీటర్ల మూలవాగు వారుతుంది. ఎన్నిసార్లు వారింది, మరి ఎన్ని ఏళ్ళు డ్రైగా ఉండే, దాని ద్వారా రెండో పంట మరి పండిందా లేదా అని ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో 57 మండలాలు ఉంటే 9 మండలాలు సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. ఎప్పుడు కరువు ప్రకటించినా ఈ 9 జిల్లాలు ఎప్పుడు కూడా కరువులే ఉండే తప్పితే ఎప్పుడు కరువు ఏతర ప్రాంతంగా సిరిసిల్ల మరి జిల్లాలో ఇప్పుడున్న సిరిసిల్లాలో ఎప్పుడు కూడా మరి ప్రకటించింది. వాస్తవమా కాదా అని జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు కూడా విశ్లేషించుకోవాలి, మీరు చెప్పింది కరెక్టే కదా. అప్పుడు 57,328 ఎకరాల వరి పంట తెలంగాణ 2014 కన్నా ముందు 57,328 ఎకరాల వరి పంట పండిస్తే అప్పుడున్న చాలి నీళ్లతోనే ఎకరానికి 16 క్వింటాలు మాత్రమే పడుతుండే. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఇలా మా మంత్రి కేటీఆర్ గారు, జిల్లా మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఒక దూరదృష్టితోనే ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఇక్కడ అన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారత సంఘం మునర్కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొండ దేవయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని కాపు సత్రంలో రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్యను బీసీ సంఘం నాయకులు, మునర్కాపు సంఘం నాయకులు పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పులాస నరేందర్ మాట్లాడుతూ కొండ దేవయ్యను అన్ని బీసీ కులాల సమక్షంలో సన్మానించడం చాలా గొప్పతనమని అన్నారు. ఈరోజు డాక్టర్ కొండ దేవయ్య గారి జన్మదిన సందర్భంగా బీసీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకుంటూ కొండ దేవన్న గారికి ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు. మన రాష్ట్ర మునూరు కాపు అధ్యక్షులు, బీసీ సాధికారిక గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా మునూరు కాపు సత్రం శాశ్వత అధ్యక్షులు అయిన డాక్టర్ కొండ దేవయ్య గారికి ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఇంకెంతో అత్యున్నత పదవులు అనుభవించాలని, దేవుడు వాళ్ళకు ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని దేవుడిని కోరుకుంటూ ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ డాక్టర్ కొండదేవయ్య గారు బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు మరియు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారి జన్మదినం శుభ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది. సేవ చేయాలన్న సంకల్పంతో ఆ యొక్క సంఘానికి రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉండి ఈరోజు గ్రామస్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు బీసీ సాధికారిత సంఘాన్ని బలోపేతం చేస్తున్నందుకు, మరి వారు కృషి చేస్తున్నందుకు ఇప్పుడు అందరి పక్షాన బీసీ సాధికారిత సంఘం పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవ్యులకు, మునూరు కాపు కుల బాంధవ్యులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు
ఒక మున్నూరు కాపు కులంలో పుట్టి ఒక రైతు బిడ్డగా పుట్టిన ఈరోజు ఒక సామాజికంగా అన్ని అట్టడుగు వర్గాలకు ప్రతి ఒక్క అన్ని కులాలకు సేవ చేసే దానిలోనే నేను పనిచేస్తున్నాను. నేను మున్నూరు కాపు కులంలో పుట్టినాను. మరి ఆ కులం రుణం తీర్చుకోవాలని ఈరోజు మన వాళ్ళందరూ ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక పేదరికం నుండి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ఒక రాష్ట్రంలో ఒక మున్నూరు కాపు కులానికి గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వచ్చేసిన మా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులైన మరి బీసీ సాధికార సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మహిళా సోదరుమణులు, యువకులు అందరికీ ప్రతి ఒక్కరు కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పరమేశ్వరి స్టోర్ను మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థం మాధవీరాజు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాధవిను శాలువాతో సన్మానించారు. పట్టణ ప్రముఖులు తదితరులు స్టోర్ యజమానులు మోటూరి మధు, దూషకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపారం బాగా జరిగి వారు ఎదగాలని ఆకాంక్షించారు. పరమేశ్వరి స్టోర్స్ గత 36 సంవత్సరాల కింద మా నాన్నగారు పెట్టించినటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఈరోజు పునఃప్రారంభం మన పాత ఎస్బిహెచ్ దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఈరోజు మన నగర పంచాయతీ దగ్గర కల్లం కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఘనంగా పెద్దలతోటి ఏను మనోరెడ్డి అన్న గారు, మన మాధవి మన కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మన మాధవి రాజు గారు ఈరోజు ప్రారంభోత్సవాలుగా మా పరమేశ్వర్ స్టోర్స్ ప్రారంభించినందుకు, ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్దలకి పేరు పేరున నా బంధుమిత్రులందరికీ పేరు పేరున పరమేశ్వరి స్టోర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పరమేశ్వరి స్టోర్స్ గత 36 సంవత్సరాల నుంచి వేములవాడ పట్టణంలోని మన కాలేజీ దగ్గర ప్రాంతంలో మరి పరమేశ్వరి స్టోర్స్ను పునః ప్రారంభించుకోవడం జరిగింది. మరి సందర్భంగా మరి మూటూరి మధుసూదన్ గారికి, అదేవిధంగా దూసా కృష్ణ గారికి మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే వారు సామాజిక సేవా కార్యక్రమంలో ప్రజలకు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ విధంగా గత 36 సంవత్సరాల నుంచి మరి ఎవరికైతే ఏ విధంగా ఉపయోగపడతాయో మరి ఆ విధంగా స్టోర్స్ను ప్రారంభం చేసుకుంటూ ఈ విధంగా ప్రజలందరి మన్నలు పొందుతున్నటువంటి మరి వీరికి ఆ రాజరాజ స్వామి దీవెనలతో ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తుంటే మరి జిల్లా స్థాయిలోనే చాలా గొప్పగా అనిపిస్తుంది మా షాపు. మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అదేవిధంగా హోమ్ నీడ్స్ అంటే ఇంటికి సముదాయానికి అవసరమైన అన్ని వస్తువులు మరి ఇక్కడ ఈ షాప్లో పొందుపరిచి మరి ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ యాజమాన్యానికి మరొకసారి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ విధంగానే దిననిదాభివృద్ధి చెంది మా రాజరాజేశ్వర స్వామి దీవెనలతో మరి ఇంకా అభివృద్ధి చెందాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి గౌరవ సీనియర్ వేములవాడ పట్టణంలోని పరమేశ్వరి స్టోర్ సెంటర్ను 36 సంవత్సరాల క్రితమే ఓల్డ్ స్టేట్ బ్యాంక్ ముంగట ఉన్నదాన్ని ఈరోజు వేములవాడ మున్సిపల్ ఆఫీస్ ముందు తల్లం కాంప్లెక్స్కి ఎదురుగా ఒక ఆధునాతన సౌకర్యాలతో అనేక రకమైన వసతులతో దాని యాజమాన్యమైన మన మోటూరు మదన్న కానీ సోదరులు భూసా కృష్ణ గారు కానీ, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారితో మేమందరం పుట్టాం ప్రముఖులు, మాజీ కౌన్సిలర్లు, చాలా ఈ పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కలిసి ఇప్పుడే ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఆనాడు 36 సంవత్సరాలకు ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే
అక్కడికి దూర ప్రయాణం అని అవసరం ఉంటే స్పోర్ట్స్కి సంబంధించింది కానీ అప్పుడున్న వసతులు అని అవసరం ఉంటే అక్కడికి పోవడానికి అక్కడ కరీంనగర్లో ఏం దొరుకుతుండనో అక్కడ ఉన్న వస్తువులన్నీ దాదాపు వేములవాడ ప్రాంతంలో తీసుకోవడానికి అవకాశం ఆ రోజే కల్పించినాడు. అంతకుముందు ఇప్పుడు కూడా అనేక రకమైన మనకు ఏది కావాలన్నా ఎక్కడ కరీంనగర్ హైదరాబాదు పోకుండా అన్ని సరసమైన వస్తువుల ధరల నిర్ణయాల ప్రకారమే ఈ వేములవాడలో ఈరోజు ఈ స్పోర్ట్స్ ఈ యొక్క పరమేశ్వర సెంటర్ను ప్రారంభం చేసుకున్నందుకు చాలా సంతోషకరం. అలాగే రానుబోయే కాలంలో కూడా ధర నిర్ణయాలు కానీ నాణ్యత విషయంలో కానీ ఇంకా ముందు వీళ్ళ అభివృద్ధి ఇలాగే చెంది అనేక శాఖలుగా వీరు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మనసాక్షిగా వీళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కమిటీ సభ్యులు సైనికుల్లా పనిచేయాలని వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపిల్లి శ్రీధర్ అన్నారు. వేములవాడ బీజేపీ పట్టణ కమిటీని నూతనంగా నియమించారు. ప్రధాన కార్యదర్శిగా అక్కపల్లి వివేక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కటకం శ్రీనివాస్, అన్నం నరసయ్య, కోశాధికారిగా పొత్తూరి వెంకటేష్, కమిటీ సభ్యురాలుగా సామల శివాని, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా వెల్ది రాధిక, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షునిగా గడ్డమీది శ్రీనివాస్, యువ మోర్చా పట్టణ అధ్యక్షునిగా కీసరి యశ్వంత్లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. వీరి పదవులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలియజేశారు. ఈ సందర్భంగా రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. పార్టీ కోసం ఆర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఈరోజు వేములవాడ బీజేపీ పట్టణ కమిటీ నియమించడం జరిగింది. మరి ప్రధాన కార్యదర్శిగా వివేక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కట్కం శ్రీనివాస్, అన్నం నరసయ్య గారు, కోశాధికారిగా పొత్తూరి వెంకటేష్, కమిటీ సభ్యురాలుగా సామాల శివాని గారిని, అలాగే యువమోర్చా అధ్యక్షునిగా కీసరి యశ్వంత్ గారిని, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వెల్ది రాధిక గారిని, ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా గడ్డమీది శ్రీనివాస్ గారిని ఈరోజు నియమించడం జరిగింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది. మరి అందరికి కూడా ఈరోజు పార్టీ కమిటీలు నియమించబడ్డ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పార్టీలో క్రమశిక్షణతోటి కూడిన మీ పదవులను క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి, అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలలో జెండా ఎగరేయడమే లక్ష్యంగా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తూ, మరి అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాము. చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఈసారి బీజేపీ కమిటీని వేయడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు. ఇంకా కూడా ఫుల్ఫిల్గా కమిటీ రానున్న కొద్ది రోజుల్లోనే పూర్తిగా వేయడం జరుగుతుంది. మరి వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మరి వేములవాడ రూపురేఖలు మార్చుకోవాలంటే గతంలో కూడా మీరందరూ అవకాశం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ జెండా ఎగరవేయడం జరిగింది బీజేపీ. ఈసారి కూడా మీరు అందరూ అవకాశం ఇచ్చి మున్సిపల్లో జెండా ఎగరవేసేందుకు మీ అందరు సహకారం అందిస్తే మేమందరం కూడా మీ వెన్నంటూ ఉండి ప్రతి సమస్యలో కూడా మీకు సమస్య తీర్చే విధంగా ఉంటామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరొకసారి ఈరోజు నియమింపబడ్డ కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.